హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో అయితే శ్రీవారి మెట్ల ద్వారా తిరుమల జర్నీ అయితే షేర్ చేస్తున్నాను. కానీ ఈ జర్నీలో జరిగిన ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ అయితే మా లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్గా అయిందండి. స్టే టిల్ ద ఎండ్ బికాస్ ఇది ఒక వ్లాగ్ మాత్రమే కాదు, ఇట్స్ అన్ ఎమోషనల్ స్టోరీ. నేనైతే సప్త శనివారాలు పూజ స్టార్ట్ చేసి 6th వీక్ అయితే మేము పూజ అయ్యాక Feb 7th 3 o'clock అయితే బెంగళూరుకి బస్లో అయితే తిరుపతికి వెళ్ళామండి. నైట్ 9:30కి అయితే తిరుపతి రీచ్ అయ్యాము, హోటల్కి చెక్ ఇన్ అయ్యాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే Feb 8 తిరుమలకి స్టార్ట్ అయ్యాము. బ్యాగ్స్ అయితే కింద ఫ్రీ బ్యాగేజ్ కౌంటర్ లో ఇచ్చేసి మేము 9:23 కల్లా స్టార్ట్ చేసాం స్టెప్స్ ఎక్కడ. శ్రీవారి మెట్ల దగ్గర చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అయితే ఉంది. స్టెప్స్ ఎక్కుతుంటే చుట్టూ ఉన్న నేచర్, ఫ్రెష్ ఎయిర్, డివోషనల్ వైబ్ చాలా కామ్ గా ఫీల్ అయ్యాము. పిల్లలు ఎక్కలేరు అనుకున్నాను కానీ వాళ్ళు కూడా ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. మధ్యలో కొన్ని బ్రేక్స్ తీసుకున్నాము, వాటర్ తాగుతూ కిడ్స్ తో ఫన్ మూమెంట్స్ ఎంజాయ్ చేసాం. 1100 స్టెప్స్ వరకు అయితే బాగానే అనిపించిందండి. కానీ తర్వాత నేనైతే కొంచెం టైర్డ్ అయిపోయాను. టైర్డ్ అయినా సరే మళ్ళీ ఎనర్జీతో ముందుకు వెళ్ళాము. స్టెప్స్ మధ్యలో అవి వాటర్ అవి దొరుకుతున్నాయండి, ఫ్రూట్స్ జ్యూసెస్, లెమన్ జ్యూస్ ఇలా మనకి దొరుకుతూ ఉన్నాయి. ఫైనల్ గా అయితే తిరుమల మేము 11:25 అలా రీచ్ అయిపోయాము. కానీ బ్యాగ్స్ రాలేదని కొంచెం సేపు వెయిట్ చేసాము. ఆ తర్వాత ఫ్రీ బస్ లో నారాయణాద్రికి అయితే వెళ్ళామండి. అక్కడ లాకర్స్ అవి అవైలబుల్ గా ఉంటున్నాయని అంటే అక్కడ ఫ్రెష్ అవ్వడానికి మనకి రూమ్స్ ఉన్నాయి, ఫుడ్ కూడా అక్కడే ఉందండి. మేము తిన్నాక ఇంకా దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాము. 2కి వెయిటింగ్ హాల్ లోకి వెళ్ళటానికి అయితే స్టార్ట్ అయ్యాము. 2:30కి అలా అయితే వెళ్ళిపోయామండి వెయిటింగ్ హాల్ లోకి. ఒక 6 hours అలా అయితే వెయిటింగ్ హాల్ లోనే ఉన్నాము. మొబైల్స్ తీసుకుని వెళ్ళకపోవడం వల్ల మేము మంచిగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాము. గేమ్స్ ఆడుతూ మధ్యలో ప్రసాదాలు తింటూ అయితే టైం స్పెండ్ చేసేసాము. ఈలోగా కాలేజ్ స్టూడెంట్స్ అలా ఉండే వాళ్ళు ఉంటారు కదండి, గోవిందా గోవిందా అంటూ అరుస్తూ అందరినీ అలర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. మేమందరం లేచి నించొని కూర్చోవటం అలా చేసాము. అలా ఒక 3-4 times అయితే మాకు కంపార్ట్మెంట్ లో జరిగింది. ఫైనల్ గా 8:30కి అలా ఒకసారి జరిగిందండి. కానీ ఎంతసేపు నించుంటామని మా వారు అంటే కూర్చున్న సెకండ్స్ కే గేట్ అయితే ఓపెన్ చేసేసారు. కూర్చొని మేము లేచి ఇంకా బయలుదేరదాం అనేసరికి ఫుల్ క్రౌడ్ అయితే బ్యాక్ నుంచి వచ్చేసిందండి. రావడంతోనే పాప ఇయర్ రింగ్ లో అయితే ఎవరితో బ్యాంగిల్ హ్యాంగింగ్ అయితే చిక్కుకొని లాగేసిందండి. తను ఎలా లాగిందో ఏమో తెలీదు, చూసుకుందో లేదో మరి. ఇంకా ఆ క్రౌడ్ లో ఏం జరిగిందో ఎలా జరిగిందో కూడా మాకు అర్థం కాలేదండి. మేమైతే ఆ మొమెంట్ లో షాక్ లో ఉన్నాం. పాప నాన్న నా చెవి అని అరిచేసరికి మేము చెవి చూసి అయితే షాక్ అయిపోయామండి. ఇయర్ అయితే ఒక ట్రయాంగిల్ షేప్ లో జస్ట్ చిన్న సపోర్ట్ తో అయితేనే ఒక పీస్ అయితే హ్యాంగ్ అవుతూ ఉండదండి. ఆ తర్వాత బయటికి వెళ్ళడానికి అయితే క్రౌడ్ ని క్లియర్ చేసి పోలీస్ వాళ్ళు అంబులెన్స్ కి అయితే కాల్ చేశారు. చాలా టెన్షన్ పడ్డాం. ఆ నైట్ అయితే మేము ఎప్పటికీ మర్చిపోలేని నైట్ అండి. ఏడుస్తున్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంబులెన్స్ లో తిరుమల హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లారు, కానీ అక్కడ అవ్వదని వాళ్ళు కింద రుయా హాస్పిటల్ కి అయితే అంబులెన్స్ లో పంపించారండి. వాళ్ళు అక్కడ నుంచి ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి రిఫర్ చేశారు. అది ఎక్కడో తెలీదు, ఎలా వెళ్ళాలో కూడా అర్థం కాలేదు. మా ఓన్ వెహికల్ లేదు, ఆటోస్ కూడా లేవండి. ఆఖరికి ఎవరు హెల్ప్ చేసే వాళ్ళే లేరు. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక కార్ అతను అయితే పాపం వచ్చారు, వాళ్ళు కూడా హాస్పిటల్ కి. అతన్ని రిక్వెస్ట్ చేస్తే అతనే పాపం మాకు ఎమర్జెన్సీ వార్డు తీసుకెళ్లారు. అక్కడ కాదు అని అంటే మళ్ళీ ప్లాస్టిక్ సర్జన్ బ్లాక్ కి తీసుకెళ్లారు. చాలా హెల్ప్ చేశారండి తిరుపతిలో లోకల్ పర్సన్ అయితే. పాపకి ఇంకా ఫైనల్ గా సర్జన్ దగ్గర తీసుకెళ్ళాక ఇయర్ కట్ అయిన పార్ట్ మాత్రం బ్లడ్ సప్లై లేక బ్లాకిష్ అయిపోతే ఆ పార్ట్ అయితే తీసేసి స్టిచ్ చేయాల్సి ఉంటది అని అన్నారు. ఇంకా మాకు ఇంకా కంగారు అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. పాప ఆడపిల్ల, ఎలాగా ఫర్దర్ ఎలాగా ఫ్యూచర్ ఎలాగా అనేసి చాలా ఏడ్చాం మేము. ఫైనల్గా అయితే మేము బెంగళూరు వెళ్ళాక చూపించుకుంటాము అని అంటే ఒక 2 stitches అయితే వేసి ఆ కట్ చేయకుండా పీస్ అయితే మాత్రం 2 stitches వేసేసి అయితే చేశారు సర్జన్. అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న నర్స్ గానీ, స్టాఫ్ గానీ, సెక్యూరిటీ గానీ, అక్కడ ఉన్న పేషెంట్స్ కూడా ఆఖరికి మాకు చాలా హెల్ప్ చేశారండి మా బాధను చూసి. ఇంకా ఆ టైంలో మా బ్యాగ్స్ గానీ, మొబైల్ గానీ, చెప్పులు గానీ ఏమీ లేవు, పైన లాకర్ లో ఉండిపోయాయి. నైట్ 12-12:30 అయితే అయిపోయిందండి. ఆ టైంలో పైకి ఏవి అలో చేయరు అని అన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. మేము ఎంత త్వరగా బెంగళూరు వస్తే బాగుంటది అని ఆలోచిస్తూ ఉంటే లాస్ట్ కి దేవుడు పంపించినట్టు మాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అయితే తన కార్ లో మా వారిని పైకి తీసుకెళ్లారండి. అటు నుంచి సెక్యూరిటీ వాళ్ళు హెల్ప్ చేశారు మళ్ళీ కిందకి రావడానికి. తిని బ్యాగ్స్ అవి కలెక్ట్ చేసుకున్నాం. ఇంకా ఇమీడియట్ గా బెంగళూరు అయితే బస్ బుక్ చేసుకుని మేము వచ్చేసాము. ఆ రోజు దేవుడు మా కోసం పంపించిన అందరికీ, మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. ఇలా పిల్లలతో వెళ్లే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. బిలో 13 years పిల్లలకి అలాగే ఏజ్డ్ వాళ్ళకి కూడా కొంచెం సెపరేట్ గా పంపిస్తే బాగుంటది అని అయితే ఆ రోజు నాకు అనిపించిందండి. 1 year పిల్లల్ని అయితే ఎలాగ పంపిస్తున్నారో అలాగే వీళ్ళకి కూడా పంపిస్తే బాగుండు అనిపించింది నాకు. అసలు ఆ రోజు నైట్ ఎలా గడిచిందో కూడా మాకు అర్థం కాలేదండి. ఇప్పటికీ మా పాపతో మేమైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. బెంగళూరు హాస్పిటల్ తీసుకొచ్చాక స్టిచెస్ అయితే వేశారు, కానీ 99% అయితే మాకు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఆ పార్ట్ ఉంటుందా పోతుందా అని. ఫైనల్ గా అయితే ఇప్పటికీ ట్రీట్మెంట్ అవుతూ ఉంది. మా లాంటి సిచ్యువేషన్ అయితే ఇంకెవరికి రాకూడదని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.